2022లో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జయ జయ జయ హే' మూవీని 2026లో తెలుగులో 'ఓం శాంతి శాంతిహి'గా రీమేక్ చేయడం అనేది పెద్ద రిస్క్. ప్లాట్‌లనొచ్చేసి ఇది ప్రతి ఇంటి ఆడపిల్ల కథ. ఆడపిల్ల అంటేనే ఇంటి పరువు అనే ఆలోచనతో అతి జాగ్రత్తతో వాళ్ళని కాపాడుకుంటున్నాం అనుకోని బంధించి పెట్టే సమాజానికి అండ్ కుటుంబ పెద్దల అహంకారానికి అద్దం పట్టే కథ ఇది. పర్ఫార్మెన్సెస్ వైస్ పక్కా తెలంగాణ అబ్బాయి అయిన తరుణ్ భాస్కర్ గోదావరి స్లాంగ్‌తో అద్దరగొట్టాడు. మెయిన్‌లీ కామెడీ టైమింగ్ అండ్ పంచెస్ బాగా పేలాయి. రెగ్యులర్ మగాడి మైండ్ సెట్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ గర్వాన్ని బాగా పర్ఫామ్ చేశాడు. ఇక ఈషా రెబ్బాకి చాలా రోజుల తర్వాత బెస్ట్ క్యారెక్టర్ పడింది. తన క్యారెక్టర్ చుట్టూనే మూవీ మొత్తం తిరుగుతుంది. ప్రశాంతి క్యారెక్టర్ ఉన్న అవాక్నెస్ ని, నిస్సహాయతని అండ్ తెగింపుని మీనింగ్ఫుల్ గా చూపించారు. ఫైనల్లీ డైరెక్టర్ సజీవ్ టైటిల్ కార్డ్స్ నుంచి క్లోజింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. బట్ తెలిసిన కథ, చూసిన కథ అయినా చెప్పే విధానం కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. హోమ్ శాంతి శాంతి ఈ మూవీలో అది మిస్ అయింది. మూవీలోని నావెల్టీ, హ్యూమర్ అండ్ సెటైర్ మిస్ అయింది. మెయిన్లీ మూవీలోని సోల్ సరిగ్గా క్యారీ చేయలేదు. కాకపోతే టెక్నికల్ గా ది బెస్ట్ మూవీ ఇది. బీజిఎం, కెమెరా వర్క్ అండ్ ఎడిట్ ప్యాటర్న్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. సో ఒకవేళ ఒరిజినల్ మూవీ చూడకపోతే ఖచ్చితంగా హోమ్ శాంతిని చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.